పద్మకుటినం దేవం ముద్రావ్యాఖ్యానమండితం త్రినేత్రం పంచవక్త్రాస్యం దక్షిణాస్యమహం భజే. చిద్ఘనాయ ప్రసన్నాయ శ్రుత్యాకాశవిహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అస్మత్ సద్గురుచరణారవిందాభ్యాం నమః. శివానందలహరి స్తోత్రాన్ని అనేక రోజులుగా పరిశీలిస్తున్నాం. అందులో భగవత్పాదులు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేస్తున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాలని అనేక శ్లోకాల ద్వారా మనకి తెలియజేశారు. ఆ స్తోత్రంలో 50వ శ్లోకం ద్వారా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని కీర్తిస్తూ, ఆ మల్లికార్జున స్వామిని, ఆ భ్రమరాంబికతో కూడి ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామిని నేను సేవిస్తున్నాను అని చెప్పుకున్నారు. ఇక 51వ శ్లోకంలో మళ్ళీ అక్కడే శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని మరొక శ్లోకం ద్వారా కీర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ శ్లోకంలో ఏ విధంగా పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు, ఏ విధంగా పరమేశ్వరుని యొక్క గుణగణాలని తెలియజేస్తున్నారు అనే విషయాలను మనం ఈ శ్లోకాన్ని పరిశీలించి తెలుసుకుందాం. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః. సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. మరొకసారి చూద్దాం. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదః నాదయుతః మహాసితవపుః పంచేషుణాచాదృతః. సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అని శివానందలహరి స్తోత్రంలో 51వ శ్లోకం ద్వారా శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంగా ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకం యొక్క చివరి భాగంలో మనం చూసినట్లయితే మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అని కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీశైల క్షేత్రంలో శ్రీశైల పర్వతాల మీద వెలసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నారు అనంటే, నా మనస్సనే పద్మమునందు విహరిస్తూ ఉండాలి ఆ పరమేశ్వరుడు అని ప్రార్థించారు. పద్మమునందు విహరించడం ఏమిటి, ఆ పరమేశ్వరుడు ఏమిటి, మన పద్మం యందు విహరించడం ఏమిటి అనంటే, ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ఒక శ్రేష్టమైనటువంటి తుమ్మెదతో పోల్చి చెప్తున్నారు. అంటే తుమ్మెదలకు రాజైనటువంటి ఒక తుమ్మెద ఉంటుంది కదా, ఆ తుమ్మెదతో పోల్చి పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. వెనకటి శ్లోకంలో భ్రమరాంబికతో కూడి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మల్లెతీగతో అల్లుకుని ఉన్న మద్ది చెట్టుతో పోల్చి చెప్పారు. ఈ శ్లోకంలో భ్రమరంతో ఒక తుమ్మెదతో పోల్చి చెప్తున్నారు. చూడండి, శ్రీశైలవాసి మదీయే మనోరాజీవే విహరతాం అని అన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విశేషణాలన్నీ కూడా అటు తుమ్మెదకి అన్వయించుకోవాలి, ఇటు పరమేశ్వరుడికి అన్వయించుకోవాలి. ఆ విధంగా
రెండు రకాల అర్థాలను మనం చెప్పుకున్నప్పుడే ఈ శ్లోకం యొక్క భావాన్ని, ఈ శ్లోకం యొక్క పరమార్థాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. శ్రీశైలంలో నివసించి ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి ఎటువంటి వాడు అనంటే విభుః అని అన్నారు. శ్రీశైలవాసి విభుః. విభుః అంటే వివిధం భవతీతి విభుః అని వ్యాఖ్యానకర్తలు ఆ శబ్దానికి నిర్వచనం చెప్పారు. అంటే అనేక రకాలుగా అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి విభుః అనే పేరు వచ్చింది అని అన్నారు. పరమేశ్వరుడు ఏమిటి, అనేక రూపాలు ధరించడం ఏమిటి అనంటే, అనేక కథలలో మనం వింటూనే ఉంటాం. అనేక పురాణాలు మనకి తెలియజేశాయి ఈశ్వరుడు అనేక రూపాలను ధరించి భక్తులను అనుగ్రహించాడని. ఉదాహరణగా మహాభారతంలో అర్జునుడు పాండవులందరూ కూడా వనవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి పార్వతీదేవితో కలిసి ప్రమథగణాలతో కలిసి అర్జునుడిని అనుగ్రహించటం కోసం భూలోకంలోకి దిగి వస్తాడు. అప్పుడు అర్జునుడికి ఏ వేషంలో ఆయన దర్శనమిచ్చాడు అనంటే కిరాత వేషాన్ని ధరించి అర్జునుడిని అనుగ్రహించాడు. అలానే అనేక రూపాలు ధరించి అనేక మందిని అనుగ్రహించినట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. వేదాంత శాస్త్ర ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆ పరమాత్మేనని మనకు తెలుస్తోంది. ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టి చేయక ముందర ఆయనకు ఒక సంకల్పం కలిగిందట, ఒక కోరిక కలిగింది. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి అని మనకి తైత్రీయోపనిషత్తు చెప్తుంది. అదే తైత్రీయోపనిషత్తు ఆ పరమాత్మ నుండి ఆకాశము నుండి వాయువు నుండి అగ్ని, ఇలా పంచభూతాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి, ఆవిర్భవించినాయి అని చెప్తూ ఆ పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో, ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి అని అనుకున్నట్ట. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక రూపాలుగా ఉండాలి. అంటే నేను ఒకచోటే ఉండటం కాదు, అంతటా వ్యాపించి ఉండాలి. నా యొక్క రూపము అంతటా ఉండాలి. బహుశ్యాం ప్రజాయేయ, నేను సృష్టి చేసే సామర్థ్యం కలవాడిగా ఉండాలి అని సంకల్పించి ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టి చేశాడని మనకి ఉపనిషత్తు మనకి తెలియజేస్తోంది, తైత్రీయోపనిషత్తు. కాబట్టి ఆయన అనేక రూపాలుగా మారగల శక్తి ఆయనకు ఉంది కాబట్టి, వివిధ రూపాలను ధరించి ఉన్నాడు కాబట్టి ఆయనకి విభుః అనే విశేషణం వేశారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో. ఆ తర్వాత భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అనే చోట భ్రమరాధిప అనే పదం కనిపిస్తోంది. అది కూడా పరమేశ్వరుడికి విశేషణమే. ఎందుకు అనంటే శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి భ్రమరాంబికతో కూడి ఉన్నాడు ఆయన. అందువల్ల ఇక్కడ భ్రమరాధిప, భ్రమరాంబిక అంటే సాక్షాత్తు పార్వతీదేవే. ఆ పార్వతీదేవికి అధిపుడు అంటే అధిపతి, ప్రభువు అంటే భర్త అయినటువంటి ఆ మల్లికార్జున స్వామి అనే అర్థము. ఈ భ్రమరాధిప అనే పదాన్నే తొమ్మిద పరంగా మనం అర్థం చెప్పుకోవాలి అనంటే, భ్రమర అనగా ఆడతొమ్మిద. తొమ్మిదలలో శ్రేష్టమైనటువంటి తొమ్మిద ఏదైతే ఉంటుందో, తొమ్మిదలకు రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు ఇక్కడ ఈ భ్రమరాధిప అనే శబ్దం చేత, అనే విశేషణం చేత చెప్పబడతాడు. ఈ విశేషణం కూడా ఆ శ్రేష్టమైనటువంటి తొమ్మిదకి అన్వయిస్తుంది. అలానే ఇక మిగతా విశేషణాలు మనం పరిశీలించినట్లయితే, భృంగీచ్ఛా నటనోత్కట, ముందుగా ఈశ్వరపరంగా మనం అర్థం తెలుసుకుందాం.
భృంగీచ్ఛా నటనోత్కట అని. భృంగి అనగా పరమేశ్వరుడి దగ్గర సేవకులుగా భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో నంది, భృంగి వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఉంటూ ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఆ పరమేశ్వర నామ జపాన్ని చేస్తూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు. వాళ్ళు భక్తాగ్రేసరులు. వాళ్ళ యొక్క ఇచ్ఛ అంటే కోరిక, వాళ్ళ యొక్క కోరిక మేరకు నటనోత్కట, పరమేశ్వరుడు సాయంత్రం పూట నాట్యం చేస్తూ ఉంటాడట. ఆ నాట్యం చేసే సమయంలో ఎంతో ఉత్సాహంగా నాట్యం చేస్తాడు. వెనకటి శ్లోకంలో కూడా మనకి సంధ్యారంభ విజృంభితం అన్నప్పుడు ఆ పదానికి మనకి అదే అర్థం చెప్పారు. సంధ్యాకాలంలో ఆయన ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో ఆయన నాట్యం చేస్తూ ఉంటాడని చెప్పారు. ఆ నాట్యం ఎప్పుడు చేస్తాడు అని అంటే ఇక్కడ భృంగీచ్ఛా నటనోత్కట అని అన్నారు. భక్తాగ్రేసరుడైనటువంటి భృంగి, నంది మొదలైనటువంటి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆయన నృత్యం చేయటంలో ప్రవర్తిస్తూ ఉంటాడట. నృత్యం చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు అని ఈ విధంగా ఈశ్వరపరంగా మనం అర్థం చెప్పుకుంటే, ఇక తుమ్మెద పరంగా కూడా మనం అర్థం చెప్పుకోవాలి. తుమ్మెద పరంగా భృంగీచ్ఛా నటనోత్కట అంటే భృంగి అనగా ఆడతుమ్మెద. ఆ తుమ్మెద యొక్క కోరికను అనుసరించి నటనోత్కట అంటే ఈ మామూలుగా తుమ్మెద ఎక్కువగా పుష్పం మీదకు వాలి ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే ఆ తుమ్మెద యొక్క సహజమైన స్వభావం. భృంగీచ్ఛా నటనోత్కట. అలానే కరిమదగ్రాహి అని మరొక విశేషణం ఈశ్వరుడికి. కరి అనగా సంస్కృత భాషలో ఏనుగు అనర్థము. ఈశ్వరపరంగా మనం అర్థాన్ని ఆలోచించినప్పుడు కరిమదగ్రాహి అనంటే గజాసురుని యొక్క మదాన్ని ఆయన అణచివేసిన వాడు అనర్థము. అంటే మనకి శివపురాణంలో గజాసురుని యొక్క వృత్తాంతం మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి బాగా ప్రసిద్ధంగా ఉన్నటువంటి ప్రతి సంవత్సరం మనం వినాయక వ్రతకల్పాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. వినాయక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ వినాయక వ్రతంలో కథలో మనకి గజాసురుని యొక్క వృత్తాంతం మనకి కనిపిస్తుంది. ఆ గజాసురుడు నేను ఎంతో బలవంతుణ్ణి, నాకంటే బలవంతులు ఎవరూ లేరు అనే అహంకారంతో విర్రవీగుతూ ఉన్నట్ట. అటువంటి ఆ గజాసురుని యొక్క అహంకారాన్ని గ్రాహి అంటే పట్టుకున్నవాడు, అణచివేసినవాడు అని పరమేశ్వరుడికి అర్థం. ఎలా అణచివేశాడు అనంటే ఆ గజాసురుడిని సంహరించి ఆ గజాసురుని యొక్క అహంకారాన్ని అణచివేశాడు. కాబట్టి ఈశ్వరపరంగా గజాసురుని యొక్క గర్వాన్ని అణచివేసిన వాడు అనే అర్థం చెప్పుకుంటే, ఇక తుమ్మెద పరంగా మనం మరొక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే మదించినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గండస్థలం నుండి మదం స్రవిస్తూ ఉంటుందిట. మనకి కవులు కావ్యాలలో వర్ణిస్తూ ఉంటారు. ఆ మదం స్రవించే సమయంలో ఆ మదాన్ని గ్రహించటం కోసం ఈ తుమ్మెదలన్నీ కూడా ఆ ఏనుగు యొక్క శిరస్సు చుట్టూతా తిరుగుతూ ఉంటాయట. ఎక్కడి నుంచి అయితే ఆ మదం స్రవిస్తూ ఉంటుందో ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆ మదాన్ని, ఆ మకరందాన్ని ఆస్వాదించడం కోసం. ఈ విధంగా తుమ్మెద పరంగా కూడా ఈ కరిమదగ్రాహి అనే విశేషణానికి అర్థం చెప్పుకోవడం జరిగింది. మరొక విశేషణం ఏంటంటే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో. స్ఫురన్మాధవాహ్లాద అని మరొక విశేషణం ఈశ్వరునికి. అంటే పరమేశ్వర పరంగా అర్థం చెప్పుకోవాలి అనంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించినప్పుడు ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చూసి ఎంతో ఆనందాన్ని అనుభవించాడట పరమేశ్వరుడు. ఆ ఆనందం కూడా ఆ ఆనందంలో నుంచి ఎంతో ఆహ్లాదం, ఆ ఆహ్లాదం వల్ల తన శరీరం అంతా కూడా బాగా ప్రకాశమానంగా ఉంది. స్ఫురన్ మాధవాహ్లాద.
అటువంటి ఆ మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి ఎంతో ఆనందించిన వాడు ఆ పరమేశ్వరుడు అని ఈశ్వర పరంగా మనం అర్థం చెప్పుకుంటే, తుమ్మిద పరంగా మాధవాహ్లాద అని అంటే మాధవ శబ్దానికి వసంత ఋతువు అని అర్థము. వసంత ఋతువు 2 నెలలు ఉంటుంది. 2 నెలలకి ఒక ఋతువు మారుతూ ఉంటుంది. అంటే చైత్రమాసము వైశాఖ మాసము ఈ 2 నెలలు వసంత ఋతువు. ఈ చైత్ర వైశాఖ మాసములకే మరో నామధేయములు మధుమాసము మాధవ మాసము అని. మధుమాసం అనగా చైత్రమాసము, మాధవ మాసం అనగా వైశాఖ మాసము. కాబట్టి ఇక్కడ మాధవ శబ్దం చేత వసంత ఋతువు ఉపలక్షణ విధేయ చెప్పబడుతుంది. ఆ వసంత ఋతువులో ఈ తుమ్మిద ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉంటుందిట. ఎందుకు అనంటే, ఇంతకు ముందర ఉన్నటువంటి శిశిర ఋతువులో చెట్లకు ఉన్నటువంటి ఆకులు పుష్పాలు ఇవన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి, కిందకి రాలిపోయి చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. వసంత ఋతువు వచ్చేటప్పటికల్లా ఆ చెట్లన్నీ చిగురించి పుష్పించి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఉంటాయి. ఈ తుమ్మిదలు ఆ పుష్పాల మీదకు వాలి ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. వీటికి మంచి అవకాశం లభిస్తుంది వసంత ఋతువులో. అందువల్ల వసంత ఋతువులో ఉన్నటువంటి ఆ పుష్పాల మీద మకరందాన్ని ఆస్వాదించడం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఆ వసంత ఋతువు రాగానే ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా స్ఫురన్మాధవాహ్లాద అనే విశేషణానికి తుమ్మిద అనే అర్థం, తుమ్మిద పరంగా మనం అర్థం చెప్పుకుంటే, ఆ తర్వాతి విశేషణాన్ని మనం ఈశ్వర పరంగా మనం ఈ విధంగా అర్థం చెప్పుకోవాలి. స్ఫురన్మాధవాహ్లాదో నాదయుత అని మరొక విశేషణం. అంటే ఆ పరమేశ్వరుడు నాదంతో కూడి ఉన్నవాడు. అంటే ఇక్కడ నాదం అంటే ఏమిటి అని అంటే, ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు అని చెప్పుకున్నాం కదా. ఈ ఉపనిషత్తులన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఒక్క ప్రణవస్వరూపాన్ని కనుక ఉపాసించినట్లయితే, ప్రణవస్వరూపాన్ని కనుక నిత్యము స్మరిస్తూ ఉన్నట్లయితే బ్రహ్మసాయుజ్యం లభిస్తుంది అని కూడా ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రణవమే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపము అని కూడా చెప్తూ ఉంటాయి. ఉపాసన చేసేటప్పుడే, ధ్యానం చేసేటప్పుడే ఆ ప్రణవమే పరబ్రహ్మ స్వరూపము అనే విధంగా ఉపాసన చేయాలి. కాబట్టి ఆ ప్రణవము ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము. ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుంది అనంటే, సృష్టి ప్రారంభంలో ప్రణవం ఒక్కటే నాదస్వరూపంగా ఆవిర్భవించింది అని మనకి ఉపనిషత్తులన్నీ బోధిస్తాయి. నాదబిందు ఉపనిషత్తు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉపనిషత్తు ఉన్నది. అందులో ఈ ప్రణవ నాదానికి సంబంధించిన విశేషాలు అనేకం చెప్పి ఉన్నాయి. కాబట్టి అటువంటి నాదంతో కూడి ఉన్నవాడు. అలానే మనం ఈశ్వరారాధన చేసేటప్పుడు మహన్యాసంలో ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని మనం ఈశ్వరుణ్ణి ధ్యానం చేసేటప్పుడు అటువంటి ప్రణవస్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఆ శ్లోకం ద్వారా మనం ప్రార్థిస్తూ ఉంటాం, నమస్కరిస్తూ ఉంటాం. ఈ విధంగా నాదయుత అనే విశేషణాన్ని ఈశ్వర పరంగా అర్థం చెప్పుకుంటే, అదే విశేషణాన్ని 9కి అన్వయిస్తూ మరొక విధంగా మనం అర్థం చెప్పాలి. ఏ విధంగా అనంటే, నాదయుత అంటే 9 తిరిగేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఝుమ్ అనే శబ్దాన్ని చేస్తూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఘీంకారం అని అంటూ ఉంటారు. ఈ రోజుకి కూడా ఆ శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి యొక్క ఆలయం వెనక పక్కనకి వెళ్ళి మనం ప్రశాంతంగా ఉండి వింటే ఈ రోజుకి కూడా ఆ భ్రమరనాదం వినిపిస్తూ ఉంటుంది అని మనకి అక్కడ వాళ్ళు చెప్తారు. అలానే చరిత్ర కూడా మనకి తెలియజేస్తుంది. అటువంటి ఆ నాదంతో కూడి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. అలానే మరొక విశేషం ఏమిటంటే,
ఈశ్వరుడికి సామగాన సామప్రియ శివ అనే మాట కూడా ఉన్నది. ఈశ్వరుడు సామగానంతో తృప్తి పడతాడట. ఆయనకి సామగానం అంటే ఎంతో ప్రీతిట. అందువల్ల సామగానం కూడా నాదంతో కూడి ఉంటుంది. అందువల్ల ఆయన నాదయుత, నాదంతో కూడి ఉన్నవాడు అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసిత వపుః పంచేషుణాచాదృత. మహాసిత వపుః అని ఈశ్వరునికి విశేషణం. ఇక్కడ ఈశ్వరపరంగా మనం అర్థం చెప్పుకున్నప్పుడు మహాసితవపుః అనే పదవిభాగం చేసుకొని సితవపుః అనంటే తెల్లటి శరీరం కలవాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలలో కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. ఆయన యొక్క శరీరం తెల్లగా ఉంటుంది. అదే మనకి శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం అని ఈ విధంగా మనం ధ్యానిస్తూ ఉంటాం. అలానే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అని కూడా మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. శుద్ధమైనటువంటి స్ఫటిక సదృశంగా ఉంటుంది ఆ పరమేశ్వరుని యొక్క శరీరం. అందువల్లే ఆ శరీరం మహత్ అని చాలా గొప్పది. అందువల్ల ఇక్కడ మహాసిత వపుః గొప్పదైనటువంటి తెల్లటి శరీరం గలవాడు ఆ పరమేశ్వరుడు. అలానే 9 పరంగా మనం అర్థం చెప్పుకునేటప్పుడు ఈ విశేషణాన్ని మహా అసిత వపుః అనే విధంగా మనం పదవిభాగం చేసుకొని అర్థం చెప్పుకోవాలి. అంటే సితమనగా తెలుపు సంస్కృత భాషలో, అసితమనగా తెలుపు కానిది అసితం అంటే నలుపు. నల్లటి శరీరం కలది ఆ 9 యొక్క శరీరం నల్లగా ఉంటుంది. మహాసిత వపుః అంటే చాలా నల్లగా ఉంటుంది ఆ 9 యొక్క శరీరం. ఇక పంచేషుణాచాదృత అని మరొక విశేషణం. పంచేషు అంటే మన్మథుడు. ఆ మన్మథుడికి పంచేషు అని పేరు. అంటే 5 బాణాలు కలిగిన వాడు అని అర్థము. అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాః అని మనకి అమర నిఘంటువు తెలియజేస్తుంది. ఆ మన్మథుని యొక్క 5 బాణాలు ఏమిటి అని అంటే అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే 5 బాణాలు ఆ మన్మథుని దగ్గర ఉంటాయట. ఈ 5 బాణాలు కలవాడు ఆ మన్మథుడు. కాబట్టి ఆ మన్మథుడు చేత పంచేషుణాచాదృత ఆదరింపబడినవాడు పరమేశ్వరుడు. మన్మథుని చేత ఆదరింపబడినవాడు పరమేశ్వరుడు. ఏమిటి ఆదరింపబడటం? ఎట్లా ఆదరింపబడటం అంటే మన్మథుడు ఈశ్వరుడి మీదకి తన పుష్పబాణాలని వదిలాడు. ఆ ఈశ్వరుడేమో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో దేవతల యొక్క ప్రోత్సాహంతో ముందుకు వచ్చి ఆ పూల బాణాలని పరమేశ్వరుడిని లక్ష్యంగా చేసుకొని వదిలాడు. ఇక్కడ మన్మథుడు తన బాణాలకు పరమేశ్వరుణ్ణి లక్ష్యంగా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మన్మథుని చేత పరమేశ్వరుడు ఆదరింపబడినవాడు అనే అర్థం ఇక్కడ కుదురుతుంది. అలానే 9 పరంగా మనం అర్థం చెప్పుకోవాలి అని అంటే పంచేషుణాచాదృత. మన్మథుడు ప్రవర్తించడానికి కొన్ని లక్షణాలు అవసరమవుతాయి. వసంతుడు అవసరము. ఇలా కొంతమంది సహాయం లేనిదే మన్మథుడు ప్రవర్తించలేడు. అటువంటి భావాలు, అటువంటి కోరికలు కలగవు. ఆ మన్మథుడికి సహాయపడుతూ ఉంటాయి ఈ 9. పంచేషుణాచాదృత అంటే మన్మథుడికి సహాయపడేటటువంటివి ఈ 9. అంటే ఏ విధంగా అంటే బాగా చెట్లన్నీ కూడా చిగురించి పుష్పాలు వికసించి ఉన్నట్లయితే ఆ వాతావరణాన్ని చూసినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి వ్యక్తికి తన మనస్సులో అనేక భావావేశాలు, కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలు కలగటానికి ఈ 9 కూడా సహాయం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పంచేషుణాచాదృత అనే విశేషణాన్ని 9 పరంగా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత సత్పక్ష సుమనోవనేషు.
సుమనోవనేషు అనే శబ్దాన్ని కూడా ఈశ్వరపరంగా మనం అర్థం చెప్పినప్పుడు ఒక విధంగా మనం దాన్ని విభాగం చేసుకొని అర్థం చెప్పాలి. ఏ విధంగా అనంటే సుమనః అంటే మంచి మనస్సు కలవారు, మంచి సంస్కృతమైనటువంటి మనస్సు కలవారు, మంచి వేదశాస్త్రాలను అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి జ్ఞానాన్ని సంపాదించినటువంటి యోగీశ్వరులు జ్ఞానులు ఎవరైతే ఉంటారో ఆ విధంగా సంస్కరింపబడినటువంటి మనస్సు కలవారు ఎవరైతే ఉంటారో విద్వాంసులు జ్ఞానులు, వాళ్లను అవనవనగా రక్షణ, అటువంటి విద్వాంసులని రక్షించటంలో సత్పక్ష ఎంతో అభిమానం కలవాడు, ఎంతో ఆదరణ కలవాడు ఆ పరమేశ్వరుడు. అంటే ఎల్లప్పుడూ కూడా తన భక్తులని, జ్ఞానుల్ని, యోగీశ్వరుల్ని, విద్వాంసుల్ని అందరినీ కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళని రక్షించటమే ఆయన యొక్క ముఖ్య కర్తవ్యం, ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి ఆయన సత్పక్ష సుమనోవనేషు అని ఈశ్వరపరంగా మనం ఈ విధంగా అర్థం చెప్పుకోవాలి. తుమ్మిద పరంగా మనం అర్థం చెప్పుకున్నట్లయితే సుమనః అంటే పుష్పము అని అర్థము. సుమనశబ్దానికి పుష్పము అనే అర్థం ఉన్నది సంస్కృత భాషలో. సుమనోవనేషు అంటే ఈ పుష్పాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఉద్యానవనాల్లో ఉంటూ ఉంటాయి. ఉద్యానవనాల్లో ఉన్నటువంటి వృక్షాలకి ఈ పుష్పాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి మంచి పుష్పాలను ఆస్వాదించాలనే కోరిక కలది ఆ తుమ్మెద. ఎల్లప్పుడూ కూడా ఆ పుష్పం మీదకు వాలుతూ ఉంటుంది. ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి తుమ్మెదలు. సత్పక్ష సుమనోవనేషు. ఆ తర్వాత సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే. అటువంటి భ్రమరాధిపుడైనటువంటి ఆ భ్రమరాంబికతో కూడిన ఆ పరమేశ్వరుడు మదీయే మనోరాజీవే, నా యొక్క మనస్సు అనేటటువంటి పద్మమునందు విహరించుగాక అని ఈ స్తోత్రంలో, ఈ శ్లోకంలో ప్రార్థించారు. మామూలుగా తుమ్మెదల యొక్క స్వభావం ఏమిటి? ఎక్కడ పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాల మీద వాలి ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించి ఒక చోట నిక్షిప్తం చేయటమే తుమ్మెదల యొక్క స్వభావం. ఇక్కడ పరమేశ్వరుణ్ణి కూడా తుమ్మెదతో పోల్చి చెప్తున్నారు కాబట్టి అటువంటి ఆ పరమేశ్వరుడు నా మిగతా పుష్పాల మీద వాలకుండా నా మనస్సు అనేదే ఒక పద్మము, ఆ పద్మమునందు వాలి పద్మము యందు నివాసాన్ని ఏర్పరచుకొని ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉండిపోవచ్చు అని ఆ పరమేశ్వరుడికి సలహా ఇస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. దీని చేత ఏం చెప్పబడుతోంది అనంటే, ఏం తెలియబడుతోంది అనంటే, ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా నా హృదయంలో నివాసం ఏర్పరచుకొని పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వరుడు రూపమై అర్ధనారీశ్వరుడై నా మనస్సు అనే పద్మమునందు విహరిస్తూ ఉండాలి, నాయందే ఉండాలి అని ప్రార్థించడం జరుగుతోంది. అంటే సారాంశం ఏమిటంటే, నేను ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. నా మనస్సులో పరమేశ్వరుని యొక్క విషయాలు తప్ప మరో విషయం నా మనస్సులోకి రాకూడదు. ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు నేను పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. తద్వారా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే భావనతో శంకర భగవత్పాదులు ఈ శివానంద లహరి స్తోత్రంలో 51వ శ్లోకం ద్వారా శ్రీశైల క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి ఆ భ్రమరాంబికతో కూడిన ఆ మల్లికార్జున స్వామిని స్తోత్రం చేశారు. ఆ విధంగా మనం కూడా ఆ మల్లికార్జున స్వామిని స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.